దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము దేవుడు ప్రేమ స్వరూపి అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మన కీ పాయింట్ అండి. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నదని చెప్పారు కదా. అటు రీతిగా మరి నిన్నటి దిన మనకు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుని యొక్క ప్రేమ గురించి నేర్పించేందుకు వేలాది స్తోత్రములండి. మరి అదే విధముగా ఈ దిన మన మరికొన్ని విషయములలో మొదటిగా ప్రేమ సహించును. ఈ సహింపు ఏదో కొద్ది కాలం మాత్రమే కాక దీర్ఘకాలము ఉండునట్టిది. అన్నిటినీ తాళుకొనును అనగా ఓర్చుకొనును. యేసు దౌర్జన్యము నొందిన నోరు తెరవలేదు. వద్దకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ఈ సహింపు ఓర్పు యేసు శిలువలో వెల్లడిపరిచారండి. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి అని మనకు హెచ్చరిక ఇచ్చారండి. తర్వాత ప్రేమ సహించును. ప్రేమ దయ కలిగిన అన్నింటినీ వహిస్తుందండి. ఒక అన్న తన తమ్ముడు చేసిన దొంగతనాన్ని ప్రేమతో తన మీద వేసుకున్న తమ్ముని శిక్ష తాను పొందాడండి. యేసయ్య తన ప్రేమ, జాలి, కరుణలతో మన పాప భారము వహించారండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములన్నిటిని బట్టి నలుగుగొట్టబడెనని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5లో తెలియజేశారండి. ప్రేమ ఎంత మాత్రం అస్థిరపడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. కనుకనే మన ప్రభు మన పాప భారము తాను వహించి శిలువపై మరణించి మనకు రక్షణ అందించారండి. ఈ రక్షణ ప్రయోజనం మన కొరకేనండి. తర్వాతది ప్రేమ క్షమించునండి. అపకారికి ఉపకారము చేయుటే క్షమాగుణం అండి. ప్రేమ ఉన్న చోటనే క్షమ. ఎప్పుడు ఎవరు ఏ అపకారం చేసినా ప్రేమ దానిని మనసున పెట్టదండి. దేవుని ఎంత విస్తారముగా ప్రేమిస్తే అంత విస్తార క్షమ దొరుకుతుందండి. లూకా సువార్త 7వ అధ్యాయము 27వ వచనము, అదేవిధముగా 7వ అధ్యాయము 47వ వచనంలో యేసు తనను హింసించుచున్న వారి కొరకు ప్రార్థించారండి. తాను ప్రేమతో వారిని క్షమించుటే కాకుండా తండ్రిని సహితం వారిని క్షమించమని వేడుకున్నారండి. మీరు ఒకరినొకరు క్షమించుడి అని శిష్యులకు మనకు నేర్పించారండి. ప్రేమ ఉన్నప్పుడే అది సాధ్యంగానే, లేకపోతే అసాధ్యమే కదండి. ప్రేమ సంతోషించును. సత్యము విషయములో ప్రేమ సంతోషించును కానీ దుర్నీతి విషయంలో ప్రేమ ఎన్నడూ సంతోషించదండి. సత్యం అనగా క్రీస్తే. సత్యమందు సంతోషించుట అనగా ప్రభువునందు సంతోషించుటయే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుదును, ఆనందించుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చెప్పబడిందండి. ప్రభువును ప్రేమిస్తే అంత ఆనందమే. ప్రభువును ప్రేమించిన వారు విమోచింపబడతారన్నారండి. శాశ్వత ఆనందము వారి తలల మీద ఉండునని దైవ వాగ్దానం అండి. తర్వాతది ప్రేమ విశ్వసించును. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఎక్కువ అండి. ఇందుకు సాదృశ్యముగా ఒక విషయము పంచుకుందామండి. ఏమనగా మాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నారండి. ఆమె అసలు ఎవరిని నమ్మదు. చివరకు తోబుట్టువులను కూడా నమ్మదు. ఎవ్వరు ఎన్ని నిజాలు చెప్పినా అవన్నీ కొట్టిపారేసేది. అదే ఆమె పిల్లలు వచ్చి అబద్ధాలు చెప్పితే అన్ని సత్య ప్రమాణాలను విశ్వసిస్తుందండి. అదంతా ఆమెకు పిల్లలపై గల అపారమైన ప్రేమ. దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయనను గూర్చి విని నమ్మి విశ్వసించాలండి. విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం కదండి. నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రభు చెప్పారు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము అనే వాక్య హితవు ప్రభువును ప్రేమించిన వాడే ప్రభువును విశ్వసిస్తాడండి. ఆమెన్.